శాసనమండలి సమావేశాలను లైవ్ చూద్దాం. యువశక్తిని సద్వినియోగం చేసుకోవడానికి ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ మధ్యకాలంలో మనమందరం కూడా రాజకీయ నాయకులం, ప్రజాప్రతినిధులం, సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళం. 10-20 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో ఉన్నటువంటి రోజులలో చదువుకున్నటువంటి చదువులు వేరు, దొరికినటువంటి ఉద్యోగాలు వేరు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో రకరకాల డిగ్రీలు చదువుకుంటూ ఉన్నారు. పీజీలు, ఎంఎస్సీలు చదువుతాను, ఎంఫిల్ చదువుతాను, పిహెచ్డీలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇతరత్ర రంగాల్లో ఉన్నత చదువులు చదివినా కొలువుల విషయానికి వచ్చినప్పుడు ఈ ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలే దొరుకుతూ ఉన్నాయి. అంటే వీళ్ళందరూ 20 సంవత్సరాల పాటు వేరే చదువులు చదివి చివరికి ఉద్యోగాలు వచ్చే సమయానికి మాత్రం 3 నెలలు 6 నెలలు ఏదో కోచ్ సెంటర్లో ఏదో ఒక కోర్సును నేర్చుకొని తద్వారా ఉద్యోగాన్ని లేదా ఉపాధిని పొందుతున్నారు అధ్యక్ష. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మనం చదువుకునేటువంటి చదువుకు చేసేటువంటి ఉద్యోగానికి పొంతలేనటువంటి వైపరీత్య పరిస్థితి మన ప్రాంతంలో, మన దేశంలో కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. ఖచ్చితంగా ఇటువంటి వాళ్లకు డెఫినెట్గా స్కిల్ డెవలప్ చిన్నప్పటి నుంచే, అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళను పర్ఫెక్ట్గా ఒక రంగంలో నిష్ణాతులుగా తయారు చేసి ఆ రంగంలోనే జీవనోపాధి కానీ, ఉపాధి కానీ, ఉద్యోగం కానీ కల్పించుకోబడే విధంగా అవకాశాలు సృష్టించబడాలి అనంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్లకు ఒక రకంగా స్కిల్ లేకపోవడం ఒక భాగమైతే, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళ సేవలను కూడా మనం సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం కనబడుతూ ఉన్నది అధ్యక్ష. చాలా దేశాల్లో ఇప్పుడు మనం ఉదాహరణకి చైనా విషయానికి వస్తే, చైనా మనందరికీ తెలుసు భారతదేశానికంటే 1 సంవత్సరం వెనుక స్వాతంత్రం పొందేనాడు మనకున్నటువంటి పరిస్థితుల కంటే అనేక రకాలైనటువంటి దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఆ దేశం వాళ్ళ ప్రపంచాన్ని పారిశ్రామిక రంగంగా శాసించే స్థితికి వచ్చింది అనంటే నైపుణ్యం యొక్క విలువను తెలుసుకొని, నైపుణ్యాన్ని దానంతా కూడా సమీకరించుకొని సమర్థవంతులైనటువంటి నైపుణ్యవేత్తలుగా ఆ దేశంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని తీర్చిదిద్ది ఇవాళ హైదరాబాద్లో చూసినా, బాంబేలో చూసినా, లేదా ప్రపంచంలోని ఏ దేశంలో చూసినా కూడా వారి ఉత్పత్తులనే కొనాల్సినటువంటి అనివార్య స్థితిలోకి మానవ సమాజం మరి నెట్టబడ్డది అధ్యక్ష. అంటే స్కిల్ డెవలప్మెంట్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత, వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఒక జీవిత కాలంలోనే. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్న అధ్యక్ష, ఇది చాలా విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రపంచంలో మనం బతుకుతా ఉన్నాం అధ్యక్ష. నేను పీజీ చదివే రోజులలో భారతదేశ పారిశ్రామిక దిగ్గజం ఎవరంటే టాటా, బిర్లా అని రాసిన అధ్యక్ష. ఈరోజు పారిశ్రామిక దిగ్గజం భారతదేశంలో అంటే అంబానీల కుటుంబం వచ్చింది అధ్యక్ష. అంటే ఒక 45-50 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదిగే అటువంటి అవకాశాలు ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతా ఉన్నాం అధ్యక్ష. ఒక అంబానీ కుటుంబం చూసుకుంటే దేశంలో అగ్రగామిగా రావడం, ఒక చైనాను చూసుకుంటే 50 సంవత్సరాల క్రితం మామూలుగా ఉన్నటువంటి దేశం ఈరోజు ఏ స్థితికి ఎదిగింది అనడానికి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్పర్టైజేషన్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సాధ్యమవుతున్నది, సాకారం అవుతున్నది. దానికి మనమందరం కూడా సాక్షిభూతులం. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఇంకా విస్తృతమైనటువంటి అవకాశాలు కల్పించబడాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. అయితే ఇదే క్రమంలో ఇంకొక విషయాన్ని కూడా గౌరవ సభ దృష్టికి తమరి ద్వారా తీసుకొస్తున్న అధ్యక్ష. ఇవాళ నేను మొదలు ఎత్తుకున్నటువంటి అంశం మీ అందరికీ తెలుసు. పరిణామ క్రమంలో ఈ మార్పు అనేది చాలా స్లోగా ఉండే అధ్యక్ష. ఈరోజు అత్యంత వేగవంతమైనటువంటి మార్పు దిశలో మానవ సమాజ ప్రస్థానం కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. మొన్న ఉన్నది నిన్న ఉన్నది ఈరోజు ఉన్నది
రేపు అవుట్డేటెడ్గా మారుతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఇచ్చేటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ మనిషి మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఇప్పటికీ అనేక తారతమ్యాల ప్రజలు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ప్రపంచంలో కొన్ని దేశాల్లో గుడిసెల్లో నివసించే వాళ్ళు కొందరుంటే ఏదైనా గ్రహం ఆవాసయోగ్యంగా ఉంటే అక్కడికి కూడా పోయి బతుకుదాం అనేటువంటి మనుషులు ఉన్నటువంటి తారతమ్యాన్ని చూస్తున్నాం అధ్యక్ష. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అటువంటి అవసరాలతో పాటు పైన ఉన్నటువంటి వర్గ ప్రయోజనం, కింద ఉన్నటువంటి వారి ప్రయోజనాన్ని, వారి జీవితాల్లో వెలుగు నింపేటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోత్సహించబడాలని, రాబోయేటువంటి పరిణామాల్ని ఊహించి, గ్రహించి, గమనించి దానికి అనుగుణమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇవ్వాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, తప్పకుండా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ఆశించినటువంటి ఫలితాలు తెలంగాణ సమాజానికి, భారతదేశానికి, తద్వారా మన ఘనత ప్రపంచానికి చాటబడే విధంగా ఈ కార్యక్రమం కొనసాగాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.